ఏఐ కిరణ్ ఇనిషియేటివ్. ఏఐ కిరణ్ అనేది భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మహిళలను ప్రోత్సహించడానికి ఈ ఇనిషియేటివ్‌ను తీసుకొచ్చారు. 2027 నాటికి భారతదేశంలో ఏఐ మార్కెట్ 17 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఏఐ కిరణ్ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యాలు చూసుకుంటే, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో లింగ అసమానతలను పరిష్కరించడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్‌లో మహిళా ఆవిష్కర్తలు మరియు మహిళా నాయకులను సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు తమ ఏఐ కెరీర్‌ను అభివృద్ధి చేసుకోవడానికి నిధులను సమకూర్చడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ పేదరిక గణాంకాలు 2011 నుంచి 2023 సంవత్సరం వరకు. గత దశాబ్దంలో పేదరికాన్ని తగ్గించడంలో ఇండియా అభివృద్ధి సాధించింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ఇండియాలో పేదరికం తగ్గింది. ఈ దశాబ్ద కాలంలో 171 మిలియన్ల మంది దారిద్ర్య రేఖకు ఎగువకు పురోగతి సాధించారు. భారతదేశంలో తీవ్ర పేదరికం 2011-12 సంవత్సరంలో 16.2% ఉండగా 2022-23 సంవత్సరానికి 2.3%కి తగ్గింది. ఇక గ్రామీణ ప్రాంతాల పేదరికం 18.4% నుంచి 2.8%కి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో పేదరికం 10.7% నుంచి 1.1%కి తగ్గింది. గ్రామీణ పట్టణ పేదరిక అంతరాన్ని 7.7% నుంచి 1.7%కి తగ్గింది. సిమిలీపాల్ పార్కును ఒడిషా ప్రభుత్వం జాతీయ ఉద్యానవనంగా నియమించింది. సిమిలీపాల్ నేషనల్ పార్క్ 845 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఒడిషాలో అతిపెద్ద నేషనల్ పార్కుగా సిమిలీపాల్ నేషనల్ పార్క్ నిలిచింది. దీంతో ఇండియాలో నేషనల్ పార్కుల సంఖ్య 107కు చేరింది. 1975వ సంవత్సరంలో ఈ పార్కును వన్యప్రాణుల అభయారణ్యంగా హోదా కల్పించారు. దీనిని నేషనల్ పార్క్ హోదా ఇవ్వాలని 1980 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించారు. 45 సంవత్సరాల తర్వాత నేషనల్ పార్క్ హోదా లభించింది. సాచెట్ యాప్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రారంభించిన సాచెట్ యాప్ గురించి ఇటీవల ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశంలో విపత్తులు వచ్చినప్పుడు మెసేజ్ల ద్వారా హెచ్చరికలను అందించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా వరదలు, తుఫానులు, కొండచరియలు విరిగిపడడం, సునామీలు, అటవీ మంటలు మరియు భూకంపాల వంటి విపత్తుల హెచ్చరికలను ఈ యాప్ జారీ చేస్తుంది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, పిఎం మిత్ర పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేసింది? ఏ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, బి టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, సి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, డి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన ఎల్లోస్టోన్ సూపర్ వాల్కనో ఏ దేశంలో ఉంది? ఏ ఇండోనేషియా, బి చైనా, సి రష్యా, డి యుఎస్ఏ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి యుఎస్ఏ. 2025 భారత్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏమిటి? ఏ తెలంగాణ, బి గుజరాత్, సి తమిళనాడు, డి కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తెలంగాణ. ఒడిషాలోని ఏ రక్షిత ప్రాంతాన్ని భారతదేశంలో 107వ జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు? ఆప్షన్ ఏ నందన్కనన్, బి సత్కోసియా, సి సిమ్లీపాల్, డి గహిర్మఠ.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిమ్లీపాల్. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత వైమానిక దళం నిర్వహించిన సైనిక వ్యాయామం పేరు ఏమిటి? ఏ ఎక్సర్సైజ్ వాయుశక్తి, బి ఎక్సర్సైజ్ ఆక్రమణ్, సి ఎక్సర్సైజ్ శౌర్య, డి ఎక్సర్సైజ్ థండర్ స్ట్రైక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎక్సర్సైజ్ ఆక్రమణ్.